అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? సతీష్. సతీష్ గారు ఏం చేస్తుంటారు అన్న? ఆటో నడుపుకుంటాం. మీరు కూడా ఆటోనే. సో ఈ జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ చుట్టుపక్కల అందరూ తోలుకుంటారా? ఎప్పటి నుంచి తోలుతున్నావే బస్ ఆటో? బాగా రోజుల నుంచి తోలుతున్నాం. ఓకే. ఎట్లుంటది అసలు ఈ ఆటో ఫీల్డ్ అనేది ఎట్లుంటది? ఎట్లుంటది ఆటో మంచిగానే ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆగం చేసింది. ఆగమైపోయిందా? ఎట్లా ఎట్లా ఆగమైపోయింది? ఎట్లాగమంటే ఇంకేం బస్సులు ఫ్రీ పెట్టేసాడు అయిపోయా. ఇక రావట్లేదా? కారోబార్ లేదా? కరోబర్ లేదు. ఎంత సంపాదిస్తారు రోజుకి? ఏం సంపాదిస్తాం? 1400 1500 సంపాదిస్తాం. ఇక గ్యాస్ పెట్రోల్ పోతుందా? అలా గ్యాస్ పెట్రోల్ పోతే 1200 మిగులుతాయి. అంతకుముందు మంచిగా ఉండే. అంతకుముందు మంచిగా ఉండే. ఓకే. సో మిగులుతున్నాయి ఏమన్నాడు ఇంట్లోకి? ఎందుకంటే రేట్లు అన్ని బాగా పెరిగినాయి. రేట్లు పెంచిండు, ఇటు బస్ టికెట్ ఫ్రీ చేసిండు. మా నోట్ల అవి మైనస్ చేయొద్దు, అవి రావాలి. అవి కట్ చేస్తే మాత్రం వేస్ట్. మొత్తం బరాబర్ వస్తుంది కానీ. సో అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. సో ఎట్లుంది మరి గ్యాస్ రేట్లు పెరిగినాయి? అన్ని పెరిగినాయి, మా రేట్లు తగ్గినాయి, మా గిరాకీలు తగ్గినాయి. ఎక్కుతలేరు కదా, వెయిట్ చేస్తారు, చూస్తున్నారు కదా బస్సులు అలా టిప్ప 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 ఒకరి మీద ఒకరు పడి అయినా సరే పోతున్నారు కానీ ఆటోలు ఎక్కుతలేరు. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే లోకల్. ఎట్లుంది మరి రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 3 కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ప్రభుత్వం ఏది లేదు. ఏది రోడ్లు ఎక్కడెక్కడ ఎట్లా ప్యాక్ అయినా చూసినావా? ఎట్లా ఖరాబ్ అయినాయి? ఏదైనా పట్టించుకుంటాడా? ఏం చేస్తాడు? అట్టిగా ఆడోళ్ళు బనాయించండి, 2500 ఇస్తా అన్నాడు, వేసుకపోతాడు ఓట్లు. ఆ దేవుళ్ళ మీద ఒట్టేసాడు. ఆ కేసీఆర్ ఆ ముసలోడు చెప్పిండు కూడా, ఆయనకి వేయకు, ఆయన ఆగమైతావురా పోయి ఆగమైతాం రా అన్నారా కానీ ఏసి అని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇప్పుడు మరి అన్నాడు, ఆడు పరబ్బర్ అన్నాడు. ఆడుంటే ఈ కాలంలో పింఛన్లు అన్ని వేసుకపోతాడు, పైసలు తిని సత్తాడేమో ఆడు. చెప్తున్నా అన్ని వేసుకపోతాడు. ప్రజాపాలన అంటున్నాడు కదా మరి, ప్రజాపాలన పాలన లేదు, ఆడు పోవాలి సాలేగాడు అని పెద్దల ఛాలెంజ్ చేస్తాను. ఆడికి వస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. మేము కూడా సర్వే చేస్తున్నాం కదా, ఆటో నడుపుకుంటా. ఏందమ్మా కథ? రోడ్లు మంచిగా లేని కాడ అడుగుతా ఉంటే ఏ లేడీస్ ఎంత అడుగుతానో మాకు తెలుసు. ఎవడొస్తాడో నేను ఛాలెంజ్ చేస్తా, నా ఆటో ఇడిచి పెడతా గెలిస్తే. ఏమంటున్నారు పబ్లిక్? ఏమంటున్నారు ఆటోలో ఎక్కినప్పుడు? అట్టిగా అనవసరంగా వేసినామంటారు. ఎట్లుంటుంది మరి? మళ్ళీ రాష్ట్రంలో ఎవరికి అవకాశం ఉంటుంది మరి? బీజేపీ కూడా ఉంది, కేంద్రంలో ఉంది బీజేపీ గురించి మనకు తెలియదు కానీ దానికి మైనారిటీ వ్యతిరేకత ఉంది. అది దీని గురించి మనకు తెలియదు కానీ మళ్ళా కేసీఆర్ ముసలోడు రావాలి, మా కోరికలు తీర్చాలి పక్కా. కానీ కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయిండు రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడతాను. అవన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన దగ్గర ఉన్నది టాలెంట్. ఈయన లెక్క కాదు, వీడు చేస్తలేడు అప్పుడు, వీడు మింగుతలేడా? వీడైతే మొత్తమే మింగుతాడు, మొత్తం తల్లిని మింగుతాడు, పిల్లలు మింగుతాడు. 6 గ్యారెంటీల సంగతి ఏంది మరి? 6 గ్యారెంటీ లేదు. అది దాని గురించి మాట్లాడదు, దాని గురించి మీరు కూడా నన్ను అడగకూడదు, విడిచిపెట్టండి. ఎందుకట్లా?